భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో మాత్రం బోల్తాపడింది. మొదటి 3 రోజులు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఆ తరువాత మాత్రం కలెక్షన్స్ రూపంలో వార్ 2 చిత్రం కాస్త నిరాశని మిగిల్చింది. మొదటి 3 రోజులు మాత్రం అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త డిస్ట్రిబ్యూటర్లకి అసంతృప్తి అయితే తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14వ తేదీన పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్న అప్పటికి మొదటి 3 రోజులు కలెక్షన్లు బాగున్నాయి, తర్వాత మాత్రం కలెక్షన్ల పరంగా కాస్త నెమ్మదించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ 12 రోజుల సమయంలో వార్ 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ సినిమా ఎంత నష్టాన్ని మిగిల్చేటువంటి అవకాశం ఉంది డిస్ట్రిబ్యూటర్లకి, ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్షన్స్ రాబట్టింది, ప్రీ బిజినెస్ ఎంత చేసింది, ఇక బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయాల్సి ఉంది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లో కనుక వెళ్తే తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్ర, నైజాం ప్రాంతాలకు సంబంధించినటువంటి థియేట్రికల్ రైట్స్ 90,50,00,000 రూపాయలకి, జిఎస్టీతో కలిపి 105 కోట్ల రూపాయలకి ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్యదేవర నాగవంశి అతను దక్కించుకున్నాడు. ఇక కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, హిందీ రైట్స్ అంటే హిందీలో 160 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్, ఓవర్సీస్లో 40 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 305 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ రైట్స్ వ్యాపారం నమోదైందంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాను సుమారుగా 4,000 స్క్రీన్లలో అయితే విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. వార్ 2 సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి రోజు 86 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే 58 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. హిందీలో కనుక చూసుకున్నట్లయితే 28 కోట్ల రూపాయలు, తెలుగులో 21 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్, ఇక్కడ ఫ్లాప్ టాక్ అని ఇచ్చాడు కానీ ఈ సినిమా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వసూళ్లు దారుణంగా అయితే పడిపోయాయి. ఈ సినిమా 2వ రోజు నుంచి వసూళ్లు క్రమంగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. వార్ 2 సినిమా తొలి వారం ముగిసే సమయానికి 245 కోట్ల రూపాయలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. తెలుగులో 62,50,00,000 రూపాయలు, హిందీలో 160 కోట్ల రూపాయలు, కన్నడలో 17 కోట్ల రూపాయలు, తమిళంలో 6 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్లయితే 9వ రోజు 4 కోట్ల రూపాయలు, 10వ రోజు శనివారం రోజు 6,50,00,000 రూపాయలు, 11వ రోజు అయినటువంటి ఆదివారం రోజు 7,25,00,000 రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా 262 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో కనుక చూసుకున్నట్లయితే 75 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే రాబట్టింది. దీంతో ఈ సినిమా ఫస్ట్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ఇండియాలో 262 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 342 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్స్ని రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక 12వ రోజు వార్ 2 సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ మూవీ సోమవారం రోజు అంటే నిన్న పెద్దగా ప్రేక్షకులను అయితే థియేటర్లకి రప్పించేటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. ఇండియా వైడ్ ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈవినింగ్ షోలకు గనక ఆక్యుపెన్సీ పెరిగేటువంటి అవకాశం కనుక ఉండుంటే అది మరింత వసూళ్లను రాబట్టి ఉండొచ్చు అనేటువంటి అంచనాకు కూడా ఇప్పుడు ట్రేడ్ వర్గాలు వస్తున్నాయి. వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఈ సినిమా ముందు భారీ లక్ష్యం అయితే ఉంది. ఈ సినిమా సుమారుగా 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా సుమారుగా 200 కోట్లకు పైగా గ్రాస్ నష్టంతో, అంటే సుమారుగా 120 కోట్ల రూపాయల షేర్ నష్టంతో ముగిసేటువంటి ఛాన్స్ అయితే ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ ఎంట్రీతో తన సత్తా చాటాలనుకున్నటువంటి ఎన్టీఆర్కి చేదు అనుభవాన్ని మిగిల్చిందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే తెలుగు రైట్స్ తీసుకున్నటువంటి సూర్యదేవర నాగవంశి అతను కూడా 40 కోట్ల మేర నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కూడా, ఈ సినిమాని తీసుకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కూడా మరింతగా నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ సినిమా 700 కోట్ల రూపాయల గ్రాస్ను అయితే రాబట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 330 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా
ప్రొడ్యూసర్లతో పాటుగా డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలను అయితే చవిచూడబోతుంది. అంటే భారీ నష్టాలను అయితే మిగిల్చబోతుంది. దానికి కారణం ఏంటంటే 2 వారాల్లో ఈ సినిమా చూసుకున్నట్లయితే 330 కోట్ల గ్రాస్ను మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా 375 కోట్ల గ్రాస్ పైగా కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకే 325 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక 375 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సినిమా భారీ నష్టాలను అయితే మిగిల్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు తెలుగులో రైట్స్ తీసుకున్నటువంటి సూర్యదేవర్ నాగవంశి అతనికి కూడా 40 కోట్ల రూపాయల మేర నష్టం అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాలి అనుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కళలు అయితే ఈ సినిమా ద్వారా కలలయ్యాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే నిజంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోతూ ఉంది. కలెక్షన్ల పరంగా కాస్త వెనకబడిపోయింది. ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ 2 కాగా మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ చిత్రం. ఈ 2 సినిమాలు కూడా విడుదలైన నాటి నుంచి మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మొదటి 3 రోజులు వార్ 2 సినిమాని వెనక్కి నెట్టి కూలీ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ తరువాత వార్ 2 కలెక్షన్లు కాస్త పుంజుకున్నాయని అందరూ భావించినప్పటికీ ఓవరాల్ కలెక్షన్లు చూసుకున్నట్లయితే కూలీ చిత్రం 500 కోట్లకు పైగా గ్రాస్ రూపంలో కలెక్ట్ చేస్తే వార్ 2 సినిమా మాత్రం ఇప్పుడు 330 కోట్ల గ్రాస్ రూపంలో కలెక్ట్ చేసినట్లుగా అంచనా అయితే వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.